ఆత్మీయ జీవితం ఒక పోరాటం లాంటిది. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంతో మనం కడగబడి బాప్తిస్మం తీసుకున్నామో, చనిపోయే ఆఖరి క్షణం వరకు శత్రువైన సాతాను మనతో పోరాడుతూనే ఉంటాడు. అది యవనస్తులనైనా, వృద్ధులనైనా, దైవ సేవకులనైనా, విశ్వాసులనైనా. అందుకని అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ ఒక చక్కటి మాట అంటాడు. నిలవబడిన వాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సహజంగా ఒక వృద్ధాప్యానికి వచ్చిన ఆయన, లేక ఒక 20 సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన వ్యక్తి, ఇక నా ఆత్మీయ జీవితానికి ఏ ఢోకా లేదు, నేను నిలవబడినట్లే, ఇక నేను నిలవబడతా, సైతాను గారు నన్ను పడగొట్టలేడు అని అనుకోవటానికి వీలు లేదు. అందుకని పౌలు గారు అంటాడు, నిలవబడిన వాడు తను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నతనం నుంచి దేవుని పట్ల భయభక్తులు కలిగి పెరిగిన దావీదు చిన్నతనంలో చాలా భక్తిగా ఉన్నాడు. ప్రైజ్ గాడ్. యవన వయసులో చాలా భక్తిగా ఉన్నాడు, చాలా సంతోషం. నడి వయసుకు వచ్చినప్పుడు కూడా చాలా భక్తిగా ఉన్నాడు. నడి వయసుకు వృద్ధాప్యానికి మధ్యలో ఉన్నప్పుడు సాతాను వేసిన వలలో చిక్కుకున్నాడు, గిలగిల కుట్టుకులాడాడు. అంటే వృద్ధాప్యంలో కూడా నేనంట ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు సాతాను పాపంలోకి మనల్ని లాగాలని, దేవునికి దూరస్తులుగా మనలను మార్చాలని వాడు ప్రయత్నం చేస్తాడు. ఈ యుద్ధ భూమిలో సాతానుపై మనం జయాన్ని సాధించాలంటే ఎలా మనం బ్రతకాలి? ఈ యుద్ధంలో ఒక గెలుపు సూత్రం ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ఇది ఆధ్యాత్మిక మహాసంగ్రామం. ఒక రోజుతో ముగించేది కాదు, 2 రోజులతో ముగించేది కాదు, వారంతో ముగించేది కాదు. అప్ టు లాస్ట్ బ్రెత్, చనిపోయే ఆఖరి క్షణం వరకు వాడు పోరాడుతూనే ఉంటాడు. ఈ పోరాటంలో ఓ చక్కటి గెలుపు సూత్రం. వాడు ఎలా పోరాడుతాడు, వాడి మీద మనం ఎలా యుద్ధం చేయాలి, యుద్ధం చేసేటప్పుడు దేవుడు మన పక్షా నుండి ఎట్లా కార్యం చేస్తాడు, ఓ చక్కటి మాట యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం అందరూ చూడండి, బహు విలువైన సందేశం. 28వ అధ్యాయం 6వ వచనం నాతో కలిసి చెప్పండి. ఆయన న్యాయపీఠం మీద కూర్చుండు వారికి తీర్పు నేర్పు ఆత్మగాను, గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టు వానికి పరాక్రమం పుట్టించువానిగాను ఉండును. ఇంకొకసారి నాతో కలిసి, ఆయన అంటే ఎవరు? దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఆయన న్యాయపీఠం మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను, గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమము పుట్టించువానిగాను ఉండును. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో, ఇక అందరూ నా తట్టు చూస్తూ వాక్యం వినండి. చదువుకున్న ఈ లేఖన భాగంలో 2వ భాగాన్ని మనం తీసుకున్నాం. ఒకటి గుమ్మం, 2వది ఆ గుమ్మం దగ్గర యుద్ధం చేయటానికి వచ్చినవాడు, 3వది యుద్ధం చేయటానికి వచ్చిన వాడితో యుద్ధం చేయటానికి దిగి వాని పారద్రోలటానికి ప్రయత్నం చేసేవాడు, 4వది అద్భుతం, పారద్రోలటానికి ప్రయత్నం చేసే వాడికి పరాక్రమాన్ని పుట్టించినటువంటి దేవుడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ ఆధ్యాత్మిక రహస్యం, ఈ ఒక్క మాట మీరు అర్థం చేసుకోగలిగితే, ఈ మాటలో ఉన్న లోతు మీరు అర్థం చేసుకోగలిగితే, శత్రువు ఎంత శోధించినా అవలీలగా వాడి మీద గెలవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్. చదవబడిన ఈ లేఖన భాగంలో 4 విషయాలు ఇంకొకసారి గుర్తుకు తెస్తా. గుమ్మము, 2వది ఆ గుమ్మం దగ్గర యుద్ధం చేయటానికి వచ్చినవాడు, 3వది ఆ యుద్ధం చేయటానికి వచ్చిన వాడితో రాజీ పడకుండా, లోపలికి ఆహ్వానించకుండా వాని పారద్రోలటానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి, వాని ప్రయత్నాన్ని చూసి పరాక్రమాన్ని పుట్టించినటువంటి దేవుడు. ఏంటి గుమ్మం? ఈ గుమ్మం దగ్గర యుద్ధం చేయటానికి వచ్చిన వాడు ఎవరు?
యుద్ధం చేయటానికి వచ్చిన వాడిని పారద్రోలడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు? పరాక్రమమేమో దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు. గుమ్మం అని అనటంతో సహజంగా గుమ్మాలు ఇళ్ళకుంటాయి కదా, గుమ్మాలు వేటుకుంటాయి ఇల్లు. ఆధ్యాత్మికంగా 3 రకాలైన ఇళ్ళు ఉన్నాయి. ఒకటి, మనం ఆత్మీయంగా కట్టబడుతున్న సంఘమే ఒక ఇల్లు. రెండవది, మనం కలిసి కాపురం చేస్తున్న మన కుటుంబమే ఒక ఇల్లు. వాటన్నిటికి మించి నీ దేహమే, మన శరీరమే దేవుని యొక్క ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. ఏమిటయ్యా ఈ ఇల్లు అని అంటే మరోసారి చెప్తాను, 3 రకాలైనటువంటి ఇల్లు. ఒక ఇల్లేమో జీవము కలిగిన దేవుని సంఘం, సంఘము దేవుని ఇల్లు. రెండవది, భార్యాభర్తలుగా పిల్లలుగా మీరు కలిసి కాపురం చేస్తున్నారే, కుటుంబమే ఒక ఇల్లు. వాటన్నిటికి మించి హెబ్రీ గ్రంథంలో అపోస్తులైన పౌలు గారు అంటాడు, మనమే ఆయన ఇల్లు అంటాడు. సో మనం దేవుని ఇల్లు, సంఘం దేవుని ఇల్లు, మన కుటుంబం దేవుని ఇల్లు. విచిత్రం ఏంటంటే, ఈ ఇంటికి గుమ్మాలు ఉంటాయి కదా, ఆ గుమ్మాల దగ్గరే సాతానుగాడు నిలవబడ్డాడట. ఎందుకు? వీడి ఇంట్లోకి ఎట్లా ప్రవేశించాలా, వీళ్ళ సంఘంలోకి ఎలా ప్రవేశించాలా, ఈ వ్యక్తి శరీరంలోకి ఎలా ప్రవేశించి వీడు నేను పాడు చేయాలని ఆమడ దూరంలో వాడు లేడట. విన్నారా ఈ మాట? కిలోమీటర్ దూరంలో వాడు లేడట, ఎక్కడో దూర ప్రాంతాల్లో లేడట. వాడు ఉండటం గుమ్మం దగ్గరే నిలవబడి ఎప్పుడు లోపల ప్రవేశిద్దామని కాచుకొని వేచి కూర్చున్నాడు శత్రువైనటువంటి సాతాను. ఒక భక్తుడు ఇలా అంటాడమ్మా, బాగా వినండి. సైతాను గాడంట, ఎవరైతే యేసుక్రీస్తు రక్తంతో కడగబడి ఉంటారో వాళ్ళ వాకిడి దగ్గరే కుర్చీ వేసుకొని తెస్తేసుకొని కూర్చుంటారంట. ఎక్కడ కూర్చుంటాడు? వాకిడి దగ్గరే కుర్చీ వేసుకొని తెస్తేసుకొని కూర్చుంటాడట. అదే దేవుని నమ్ముకొని అన్యులు ఉన్నారు, వాళ్ళ ఇంటి వాకిడి దగ్గర ఉండడట. ఎందుకు వాళ్ళ ఇంటి వాకిడి దగ్గర ఉండడంటే, వాళ్ళ ఇల్లు ఎప్పుడూ సైతాను గడికి తెరిచే ఉంటాయి. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ దేవుని బిడ్డలుగా మన జీవితాలు ఉన్నాయి చూసారా, సైతాను గడికి ప్రతి క్షణం మనం అవకాశం ఇవ్వం. కానీ చెప్పాలి, అప్పుడప్పుడు అవకాశం ఇస్తాం. ఎప్పుడు అవకాశం ఇస్తావా అని చెప్పి, వాడు జ్వరపడటానికి ఎప్పుడు అనుకూలత దొరికిద్దా అని చెప్పి సమయం కొరకు వాడు కాచుకొని వాకిడి దగ్గరే వాడు కుర్చేసుకొని కూర్చుంటాడు అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది తెలియక ఏమంటారంటే, ఒక ఆయన నన్ను అడిగాడు, అయ్యగారు మా చర్చిలో రేపు అమావాస్య ప్రార్థన జరుగుతుంది, అమావాస్య ప్రార్థనకి మీరు వచ్చి వాక్యం చెప్పాలి అన్నాడు. నాకు అర్థం కాక, అమావాస్య రోజు ఎందుకు ప్రార్థన పెట్టారయ్యా అన్న. అట్టంటారు ఏంటండి, సైతానుగుడు బాగా తిరిగేది అంటే 30 రోజులు తిరగడా? అమావాస్య రోజే సైతానుగాడు తిరుగుతాడు కదండి. మా నెలలోకి సైతానుగాడు రాకుండా ఉండటానికి అమావాస్య రోజు ప్రార్థన చేస్తున్నామండి అంట. సైతానుగాడు ఒక అమావాస్య రోజు తిరిగేవాడు మాత్రమే కాదు, 24/7 365 days ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతామని వాడు వాకిడి దగ్గరే కాచుకొని ఉంటాడు. ఈ యవనస్తురాలు ఎక్కడ దొరికిద్దా నాకు, ఈ యవనస్తుడు ఎక్కడ దొరుకుతాడా నాకు, ఈ సంఘంలో అడుగు పెట్టడానికి సంఘంలో నాకు ఎప్పుడు చోటు దొరికిద్దా, ఈ వ్యక్తి హృదయంలో అడుగు పెట్టడానికి నాకు ఎప్పుడు చోటు దొరికిద్దా అని చెప్పి వాడు వాకిడి దగ్గరే నిలవబడ్డాడు. విచిత్రం ఏంటో తెలుసా, వాకిడి దగ్గర నిలవబడి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న సైతాను విషయంలో 2 రకాల విశ్వాసులు ఉంటారు. ఒకటి, వాడితో రాజీ పడి లోపలికి ఆహ్వానించే విశ్వాసులు కొందరైతే, వాడితో రాజీ పడకుండా వాడు వాకిడి దగ్గర నిలవబడ్డాడని గమనించి వాకిడి దగ్గరికి వచ్చి, సైతానా యేసు నామములో వెల్కమా, వెల్కమ్ అంటే లోపలికి అసలు అడివుడో తెలుసా, పిలవకుండానే వస్తాడు. పిలవని పేరంటం వాడు, సిగ్గులేనోడు వాడు. వాడికేం ఇన్విటేషన్ కార్డు అవసరంలా, వాడికేం ఇన్విటేషన్ కార్డు పంపించాల్సిన అవసరంలా, వాడు పిలవకుండానే వస్తాడు. కొంతమంది బార్లా తలుపు తెరిచి సైతానా లోపలికి రాని ఆహ్వానిస్తారు. వాడి ఇల్లే సాతాను నిలయంగా ఉంటుంది. మరి కొంతమంది ఉంటారు, నో, సాతాను గాడికి నేను అవకాశం ఇవ్వకూడదు, నా ఆధ్యాత్మిక జీవితంలో దుష్టుడికి నేను అవకాశం ఇవ్వకూడదు. అరేరే వాడు వాకిడి దగ్గర వాడు వాకిడి దగ్గర నిలవబడినట్టున్నాడు, వాడు నేను పారద్రోలాలని కొంచెం ధైర్యం తెచ్చుకొని వాకిడి దగ్గరికి వచ్చి, సైతానా పో అని ఎవడు సైతాను పారద్రోలాలని ప్రయత్నం చేస్తాడో వాడికి నా దేవుడు పరాక్రమాన్ని పుట్టించడం ప్రారంభిస్తాడు.
సైతానుతో ఎట్లా యుద్ధం చేయాలో, అపవాదితో ఎట్లా పోరాడాలో, వాడు సంఘంలో, కుటుంబంలో, వ్యక్తి ఆత్మీయ జీవితంలో వాడు ప్రవేశించకుండా వాడితో ఎట్లా పోరాడాలో కావలసిన పోరాట పటిమ, పరాక్రమం ఆ కృపగల దేవుడు మన లోపల పుట్టించటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దా. నేనంట సైతానుతో ఎవడు పోరాడటానికి సిద్ధపడి వాడిని పారద్రోలాలని ప్రయత్నం చేస్తాడో వాడికి పరాక్రమాన్ని పుట్టిస్తాడు. సైతాను గాడి మీద వాడి విజయాన్ని సాధించడానికి దేవుడు బలపరుస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, సైతాను గాడికి అవకాశం ఇస్తారు. సైతాను గాడికి అవకాశం ఇచ్చి వాడి చేతిలో బందీలుగా కొంతమంది మిగిలిపోయి చేతులారా ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేసుకునేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. దేవుడు పారద్రోలే వాడికి పరాక్రమాన్ని పుట్టిస్తాడు. రాజీ పడేవాడి విషయంలో దేవుడు మౌనంగా ఉంటాడు. నీ జీవితంలో దేవుడు మౌనంగా ఉండకుండును గాక. నీ గుండెల్లో సాతాను పారద్రోలటానికి పరాక్రమాన్ని పుట్టించును గాక. నీ లోపల దేవుడు పరాక్రమాన్ని పుట్టించును గాక. ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకుంది. ఇశ్రాయేలీల వాకిడి దగ్గర గొలియాతు వచ్చాడు. గొలియాతుతో ఎవడు యుద్ధం చేయటానికి, పారద్రోలటానికి సౌలు కానీ సైనికులు కానీ ఎవరు సిద్ధపట్ల. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులు? 40 రోజులు. వీళ్ళంతా టెంట్లో ఉండే బ్యాచ్. టెంట్లోనే ఉంటున్నారు. ఒక్కడి కత్తి పట్టుకోట్ల, ఒక్కడి యుద్ధానికి దిగుదాం అనుకోట్ల. ఈ 40 రోజులు సైనికులు కదా, వాళ్ళకి దొరకాల్సిన తిండి దొరుకుతుంది. పిస్తా, కాజు, బర్ఫీ ఏమేమి ఉన్నాయో అవన్నీ దొరుకుతామని తింటున్నారు, తొంగుంటున్నారు. ఒక్కడు యుద్ధ భూమిలోకి రావట్లేదు, పారద్రోలటానికి ప్రయత్నం చేయట్లా. వాళ్ళలో ఎవ్వడికి దేవుడు పరాక్రమాన్ని పుట్టించలా. ఒక చిన్న పిల్లవాడు యుద్ధ భూమిలో అడుగుపెట్టి జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత, నేను యుద్ధం చేస్తా, నేను పారద్రోలతానని యుద్ధ భూమిలో అడుగుపెట్టాడు. ఆ చిన్నవాడి ఎదలోపట దేవుడు పరాక్రమాన్ని పుట్టించాడు. 2 రకాల విశ్వాసులు: సైతాన్తో రాజీపడి బ్రతికేటువంటి యవనస్తులు, సైతానును విభేదించి వాడితో పోరాడాలని ప్రయత్నం చేసేవాళ్ళు. నేనంట పారద్రోలటానికి ప్రయత్నించేవాడికి పరాక్రమాన్ని పుట్టిస్తాడు దేవుడు. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. సేవా జీవితంలో సేవకులు ఉన్నారు. ప్రభా 24 గంటల కష్టపడి నేను సేవ చేయాలి ప్రభా, కొవ్వొత్తి కరిగిపోయినట్లుగా నీ సేవలో నేను కరిగిపోవాలి ప్రభా. శ్రమలకు ఏ సేవకుడు తను తాను అప్పగించుకుంటాడో ఆ సేవకుడు కావలసినంత ఆరోగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. నేనంట సోమరపోతుడికి దేవుడు ఆరోగ్యం ఇస్తాడా? చెప్పాలి గట్టిగా. నిద్రపోయే బ్యాచ్కి ఆరోగ్యం ఇస్తాడా? నేనంట యుద్ధ భూమిలో నిలవబడి సాతానుతో పోరాడుతూ వాడిని పారద్రోలాలని ఎవడు ప్రయత్నం చేస్తాడో వాడి లోపల పరాక్రమాన్ని పుట్టిస్తాడు. దేవుడే నీకు పరాక్రమాన్ని పుట్టిస్తే సాతాను ఎంత బలంగా వచ్చినా వాడిని అణగదొక్కే శక్తిమంతుడిగా దేవుని సన్నిధిలో మారతాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పి నా వైపు చూడు. వాడు ఎక్కడ నిలవబడ్డాడట? విన్నాం కదా. ఎక్కడ నిలవబడ్డాడట? గమనించండి. ఈ శరీరం ఒక ఇల్లు అయితే, ఈ శరీరానికి ఉన్న గుమ్మాల దగ్గర నిలవబడి గుమ్మాల ద్వారా సైతానుగాడు లోపల ప్రవేశించాలని ప్రయత్నం చేస్తాడు. ఒక ఇల్లు ఉంది, ఒక ఇంటికి ఒకే గుమ్మం ఉంటుందా, చాలా గుమ్మాలు ఉంటాయా? ఒక ఇంటికి తమ్ముడా ఒకే గుమ్మం ఉంటుందా, చాలా గుమ్మాలు ఉంటాయా? సింహద్వారం అంటే ప్రధాన గుమ్మం, వీధి గుమ్మం, వంట గుమ్మం, పెంట గుమ్మం, నివసించే లివింగ్ రూమ్, రకరకాల గుమ్మాలు ఉంటాయి కదా. నీ శరీరం అనే ఇంటికి కూడా రకరకాల గుమ్మాలు ఉన్నాయి. ఆయా గుమ్మాల ద్వారా సైతానుగాడు లోపల ప్రవేశించి నీ మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఒక ఇంటికి ప్రధాన గుమ్మం సింహద్వారం ఉంటుంది కదా. సైతాను మానవ జీవితంలో ప్రవేశించడానికి సింహద్వారం, ప్రధాన ద్వారం ఏదో తెలుసా? నీ కన్ను. ఎక్కడ నిలవబడ్డాడు? చెప్పాలి. ఎక్కడ నిలవబడ్డాడు? గుమ్మం దగ్గర. మొట్టమొదట ఏ గుమ్మం దగ్గర నిలవబడ్డాడంటే ప్రధాన గుమ్మంగా పిలువబడుతున్న నీ కంటి దగ్గర సైతానుగాడు నిలవబడ్డాడు. అందుకనే మన తెలుగులో, సంస్కృతంలో ఒక మాట రాస్తుంది, సర్వేంద్రియానాం నయనం ప్రధానం. సమస్త ఇంద్రియాలలో కన్ను చాలా ప్రధానమైనది. సంస్కృతంలో చెప్పటమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తూ అంటారు కదా,
అందరూ చెప్పాలి. దేహమంతటికి దీపము నీ కన్ను చెడినదైతే దేహమంతా చెడిపోతుంది. ప్రభువారి సెలవిచ్చినటువంటి మాట. దైవజనమా, నీ ఆధ్యాత్మిక జీవితంలో కన్నుగా పిలువబడుతున్న ప్రధాన గుమ్మం దగ్గర వాడు నిలవబడి, నువ్వు త్రోవన వెళ్ళేటప్పుడు చూడు ఆ అబ్బాయి వైపు చూడు ఆ అమ్మాయి వైపు చూడు, వాడు పురికొల్పుతాడు. నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడే ఒకవేళ ఇలా ప్రార్థన చేసుకున్నావు అనుకో, దేవా నా చూపు ద్వారా కూడా నేను తప్పిపోకూడదు, అపవిత్రపు చూపు నా బ్రతుకులో రాకూడదు. యోబు మాట్లాడినట్లుగా నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా, ఎక్కడా సాతాను కంటి ద్వారా నన్ను శోధించకూడదని గృహంలో ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకొని బయలుదేరు. ఆ దినం కన్ను ఎక్కడ శోధించబడకుండా మోహపు చూపు మీద జయం పొందటానికి నీ లోపట పరాక్రమాన్ని దేవుడు పుట్టిస్తాడు. అప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్తావు. ఇదిగో ఈ మోహపు చూపు నేను పారద్రోలాలి, వద్దు, ఈ అపవిత్రమైన చూపు నా బ్రతుకులో రాకూడదు, దీన్ని నేను పారద్రోలాలని, దాన్ని పారద్రోలని కొంచెం నువ్వు ప్రయత్నం చేయి. నేను ఎప్పుడు చెప్తా కదా, దేవుని కొరకు బ్రతకాలని ఒక్కడుగు నువ్వు ముందుకేస్తే 100 అడుగులు దేవుడు వేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభా నేను దీన్ని జయించాలి, ఈ మోహపు చూపు నేను జయించాలని నీ లోపట మోహపు చూపని అపవిత్రతను పారద్రోలని నువ్వు ప్రయత్నం చేస్తే నీ లోపల దేవుడు పరాక్రమాన్ని పుట్టించి, లోకస్తులు కొన్న కన్నే నీకుంటుంది కానీ పాపము చేయలేని నిష్కలంకమైన కన్నులు కలిగిన వాడిగా దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అట్లా కాకుండా నువ్వు పారద్రోలటానికి ప్రయత్నం చేయకుండా ఆరాధనకు వచ్చావు. అమ్మయ్యా, ఈ ఆదివారం మధ్యాహ్నం తర్వాత అమ్మోళ్ళు ఎవరు ఇంట్లో ఉండరు, నాన్నోళ్ళు ఎవరు ఇంట్లో ఉండరు, నాన్న డ్యూటీకి వెళ్ళిపోయాడు, అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయింది. రైట్, ప్రొద్దునే ప్లాన్ చేసుకుంటున్నావు ఏమని, ఇక మధ్యాహ్నం తర్వాత ఎవ్వరు ఉండరు కాబట్టి చక్కగా ఫోన్ తీసుకొని ఫోన్ చూసుకుంటా ఆడుకుంటా వాళ్ళతో చాటింగ్ చేస్తా వీళ్ళతో చాటింగ్ చేస్తా, ఎవరు ఉండరు కదా, హాయిగా నేను ఆడుకుందామని చెప్పి నువ్వు ముందే ఫిక్స్ అయిపోతావు కదా. ఇక సైతాన్ గాడు నీ లోపలికి వచ్చి తెస్తేసుకొని కూర్చుంటాడు. నీకు పరాక్రమం ముట్టదు. ఎందుకో తెలుసా, వాడు లోపలికి రావడానికి నీవే బార్లా తలుపులు తెరిచావు, నీవే అవకాశం ఇచ్చావు. ఇంట్లో భర్త లేడు కదా, ఇంట్లో నాన్న లేడు కదా, ఇంట్లో అమ్మ లేదు కదా, ఒంటరిగా ఉన్నాం కదా, సరే ఈ సమయంలో కాసేపు ఫోన్తో ఆడుకుందామని నీవు అవకాశం ఇచ్చావు అనుకో. ఇందాక చెప్పే కదా, సైతాన్ గాడు పిలవని పేరంటం, నువ్వు పిలవకపోయినా వాడు వచ్చి కూర్చుంటాడు. ఏ మాత్రం వాడు రావటానికి తలుపులు తెరిచావా, వాడు టెస్ట్ చేసుకొని కూర్చొని నీ భక్తి జీవితాన్ని పాడు చేయటం ప్రయత్నం చేస్తాడు. ఏం చేయాలి మనం? వాడు నీ కన్ననే గుమ్మం దగ్గర నిలవబడినప్పుడు యేసు నామములో ఈ అపవిత్రపు చూపు నాలో నుంచి తొలగిపోవునుగాక, సైతానా ఈ దుష్ట చూపు నా బ్రతుకులో రాకూడదని వాటిని పారద్రోలుతా ఉంటే అద్భుతం తెలుసా, పారద్రోలే వాడికి పరాక్రమాన్ని దేవుడు పుట్టిస్తాడు. రాజీ పడేవాడు సైతాను గడి చేతిలో బందీగా మిగిలిపోతాడు. దైవజన్మ, సైతాను చేతిలో నువ్వు బందీ కాకూడదు, నీ చేతిలో సాతాను గడు బందీ అగునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. వాడు నీ చేతిలో బందీ వాడి చేతిలో మనం బందీలుగా మిగలకూడదు. మరి ఏం చేయాలి? వాడు ప్రధాన గుమ్మంగా పిలువబడుతున్న నీ కంటి దగ్గరే నిలవబడతాడు. అది ప్రధాన గుమ్మం. ఆ ప్రధాన గుమ్మం దగ్గర నిలవబడ్డాడన్న సంగతి సంసోని ఎరగకే కదా బందీగా మిగిలిపోయింది. ఆ ప్రధాన గుమ్మం దగ్గర సైతానుగాడు నిలవబడ్డాడు అని ఎరుగకే కదా ఆకాను కుటుంబం రాళ్లతో కొట్టబడి చంపబడింది. యవన బిడ్డలారా, నా వైపు చూడండి. ప్రధాన గుమ్మంగా పిలువబడుతున్న నీ కంటి దగ్గర సైతానుగాడు నిలవబడ్డాడేమో జాగ్రత్త. ఎందుకు కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి? దావీదు గారు కూడా ఏడుస్తూ ఒక మాట అంటాడు కదా, వ్యర్థమైన వాటిని చూడకుండా దేవా నా కన్నులను వ్యర్థమైన వాటిని చూడకుండా దేవా నా కన్నులను త్రిప్పివేయి అని ఎందుకు ప్రార్థన చేశాడు? కన్ను ఎంత ప్రాముఖ్యమైందంటే, కంటితో ఏది చూస్తావో నీవు చూసిన దృశ్యం నీ మనసును పురికొల్పుతుంది. నీ మనసు శరీరాన్ని రేపుతుంది, శరీరం క్రియ చేయటానికి కారణమవుతుంది.
ఆ క్రియే అలవాటైతే ఆ అలవాటే తర్వాత నీ ప్రవర్తనగా మారిపోద్ది. మరొకసారి ఈ మాట చెప్పమంటారా? నీ కళ్ళతో ఏది చూసావో, నీ కళ్ళతో చూసిన దృశ్యం నీ మనసును రేపటం ప్రారంభిస్తుంది. చాలాసార్లు చెప్తాను, ఒక ఇంటికి వెళ్ళావు, ఆ కుటుంబాన్ని పలకరిద్దామని చెప్పి ఇంటి లోపటి నుంచి ఏడ్పు వినబడుతుంది. ఏంటా ఇంటి లోపటి నుంచి ఏడ్పు వినబడుతుందని చెప్పి కొంచెం తలుపట్ల నెట్టి చూసావు. ఆ ఇంట్లో అక్క నిలువు మోకాళ్ళ మీద ఉండి ఆకాశమందలి దేవుని వైపు చేతులెత్తి రోదిస్తా ప్రార్థన చేస్తుంది. 5 నిమిషాలు నిలవబడ్డావు, అలాగే ఏడుస్తుంది. 10 నిమిషాలు నిలవబడ్డావు, అలాగే ఏడుస్తుంది. పావు గంట, అర్ధగంట, ఆ అర్ధగంట సేపు నువ్వు వాకిటి దగ్గర నిలవబడితే ఆ బిడ్డ అలాగే గుండెల విషయాలాగా ఏడుస్తుంది. ఆ దృశ్యాన్ని చూడటంతో నీ మనసు నేను ఎలా రేపుతుందో తెలుసా? దేవా, నేను అలాంటి ప్రార్థనా పరురాలైతే ఎంత బాగుండో కదయ్యా, నేను అలాంటి కన్నీటి ప్రార్థనా పరురాలనైతే ఎంత బాగుండో కదయ్యా, నాకు అలాంటి కన్నీటి ప్రార్థన దయచేయ అని తెలియకుండానే నీ అంతరంగం నేను పురికొల్పటం ప్రారంభిస్తాను. నీ కన్ను మనస్సును రేపుతుంది, మనస్సు శరీరాన్ని రేపుతుంది, శరీరం క్రియగా మారిపోతుంది, ఆ క్రియ అలవాటుగా మారిపోతుంది, ఆ అలవాటే చివరికి నీ ప్రవర్తనగా మారిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ప్రధాన గుమ్మం ఏది? అందరూ చెప్పాలి. సైతానుగాడు ఎక్కడ నిలవబడ్డాడు? ప్రధాన గుమ్మంగా పిలువబడుతున్న నీ కంటి దగ్గర వాడు నిలవబడ్డాడు. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన చెప్పిన మాట నిజంగా నాకు ఎంత స్ఫూర్తినిచ్చిందంటే, కేరళలోనో ఎక్కడో పాలిటెక్నిక్ చదువుతున్న దినాలు, మంచి అందగాడు. కాలేజీకి వెళ్ళేటప్పుడు రోజు అనేవాడట, సైతానా, నువ్వు చాలామందిని మోహపు చూపు ద్వారా నువ్వు పడేసావు కదా, యేసు నామం పేరిట ఈరోజు నీ మీద నేను విజయాన్ని సాధిస్తా. నన్ను నువ్వు ఓడగట్టలేవు. ఎక్కడ మోహపు చూపు లేకుండా నా ప్రభు కొరకు నేను పవిత్రంగా బ్రతుకుతా. సైతానా, కావాలంటే ఛాలెంజ్, ఈరోజు చూద్దాం, నన్ను పడగొడతావేమో చూద్దాం రాని సైతానుగాడితో సవాల్ ఇసిరేవాడట. విసరకు మునుపు దేవుని సన్నిధిలో, దేవా, చూపులో కూడా నేను తప్పిపోకుండా దుష్టత్వాన్ని చూడలేంత నిష్కలంకమైన కన్నులు కదా మీవి, మీలాంటి కన్నులు నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడట. సైతాన్తో ఛాలెంజ్ చేసేవాడట. సాయంత్రం గదికొచ్చిన తర్వాత మోకరించి అనేవాడట, ప్రభువా, నన్ను గెలిపించినందుకు నీకు స్తోత్రం, సైతాను మీద నాకు విజయం ఇచ్చినందుకు స్తోత్రం అనేవాడు ఆ సేవకుడు. సైతాను గాడిని జయించడానికి నా లోపల దేవుడు పరాక్రమాన్ని పుట్టించాడు. రాజీ పడేవాడికి పరాక్రమాన్ని పుట్టించడు, పారద్రోలాలని ప్రయత్నం చేసేవాడికి పరాక్రమాన్ని పుట్టిస్తాడు. ఆ పరాక్రమం దేవుడు మన లోపట యేసు నామం పేరిట పుట్టించునుగాక. ఒక ఇంటికి చాలా గుమ్మాలు ఉంటాయి. రెండవ గుమ్మం ఏదంటే వీధి గుమ్మం. వీధి గుమ్మం, ఆ గుమ్మం ఎటువైపు ఉంటుంది చెప్పాలి. ఈ వీధి గుమ్మం ఏ గుమ్మం చెప్పండి, ఎట్లా చెప్తాను చెప్పండి. వీధిలో జరిగే సమాచారాలన్నీ అక్కకు కావాలా, తాజా వార్తలు. ఆ ఇంట్లో ఏం జరిగింది, ఈ ఇంట్లో ఏం జరిగింది, ఆ అక్క ఏం చేసింది, ఈ అక్క ఏం చేసింది, వాళ్ళ అమ్మాయి ఏం చేసింది, వీళ్ళ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు, వీళ్ళ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు. అక్కకి ఈ వార్తలు కావాలా, వీధి గుమ్మం ఇది. కొంతమంది చూడండి, కొంచెం ఘాటుగా చెప్తా, ఈ సొల్లు కబుర్లు వినటం చెవులు కోసుకుంటారు. ఈ పనికిమాలిన మాటలు వినటం అంటే చూడండి, వాక్యం చెప్పేటప్పుడు ఏమైనా కొనుకుపాటు పాడుతా, గడ్డం కింద చేయి పెట్టుకొని మా కర్మ ఏం చెప్తావో అది చెప్పు అని గడ్డం కింద చేయి పెట్టుకొని ఇట్లా ఉంటారు. కానీ ఈ సొల్లు కబుర్లు చెప్పేటప్పుడు చూడండి, సిస్టరో వాళ్ళ ఇంట్లో ఏమైందో తెలుసా అని లోపే అక్క గాండ్రు కప్ప తెరిచినట్టు తెరుస్తుంది నోరు. ఇక చెవు చూసారా, చాడ చెవులు, ఏనుగు చెవులు. ఈ చెత్త మాటలు వినటానికి దైవజనమా, వీధి కుమ్మం దగ్గర సైతానుగాడు నిలవబడ్డాడు, గ్రహించు. అది వీధి గుమ్మం. ఆ కాలంలో యాజకులు ఉండేవాళ్ళు కదా. యాజకులు యాజకత్వానికి ప్రతిష్ఠించబడిపోయే ముందు యాజకుడిని ఏం చేసేవాళ్ళు అంటే, కోడెల రక్తంతో చెవిని, కోడెల రక్తంతో కుడి చేయి బొటన వేలును, కుడికాలు బొటన వేలును కోడెల రక్తంతో ప్రతిష్ఠించేవాళ్ళు. అంటే చెవిని ఎందుకు కోడెల రక్తంతో ప్రతిష్ఠించేవాళ్ళు తెలుసా? ఈ చెవితో వినదగిన మాటలే వింటా కానీ వినకూడని మాటలు పొరపాటు నేను వినను. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, నీ జీవితంలో నీ చెవి అనే గుమ్మం దగ్గర సైతానుగా నిలవబడి లోకపు వార్తలు చెప్పాలని ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకటే,
ముసలమ్మ ముచ్చట్లు నేను వినకూడదు ప్రభా, వాళ్ళను గూర్చి వీళ్ళను గూర్చి ఈ సొల్లు కబుర్లు వినకూడదు ప్రభా, కూటికి గుడ్డకు రాని ఈ విలువలేని మాటలు నేను వినకూడదు ప్రభా. ఒకవేళ ఏ మాట అయినా నేను విన్నాను అంటే అది అభిషేకించబడిన మాటే వినాలి, నిన్ను కూర్చున్న మాటే వినాలి, పవిత్రమైన మాటలు, పనికిమాలిన వార్తలు వినకూడదు అని ఒక చిన్న తీర్మానం చేసుకో. ఆ మాటలు వినకుండా నీ లోపల పరాక్రమాన్ని దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. రాజీ పడేవాడి విషయంలో దేవుడు నిశ్శబ్దం అయిపోతాడు. సైతాను గాని పారద్రోలాలని ప్రయత్నం చేసేవాళ్ళు మాత్రం పరాక్రమాన్ని దేవుడు పుట్టిస్తాడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నువ్వు పరాక్రమవంతుడుగా బ్రతుకుదువుగాక, పరాక్రమవంతురాలిగా బ్రతుకుదువుగాక. మాట వినే విషయంలో ఎలా ఉండాలో ఒక మాట చూడండి. చూడండి ఒకసారి తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు నాతో కలిసి చెప్పండి. అపవిత్రమైన చదవాలి అందరూ, స్క్రీన్ వైపు చూడండి. సరే బైబిల్ తెరిస్తే బైబిల్ చూడండి. అపవిత్రమైన కొంతమంది చూడండి, ప్రపంచంలో ఎవరెవరు ఎట్లా బ్రతుకుతున్నారు వాళ్ళ దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏమంటారు, ఎన్సైక్లోపీడియానా, గూగుల్ అమ్మ తల్లిని అడిగినా కొన్నిసార్లు బఫరింగ్ వస్తుంది, రింగులు తిరుగుతుంది, అది వెంటనే చెప్పదు. కొంతమందిని అడగండి, ఫింగర్ టిప్స్ మీద ఆ పాస్టర్ గారు ఎట్టా, ఈ పాస్టర్ గారు ఎట్టా, ఆ విశ్వాస ఎట్టా, ఈ విశ్వాస ఎట్టా, వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా అని ఎక్కడెక్కడ చెత్తంతా, జాన్సన్ బాగేను, ఎక్కడెక్కడ చెత్తంతా వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎక్కడెక్కడ చెత్తంతా, పనికి మాలిన పెంటంతా పోగేసుకుంటావారు కొంతమంది. ఇలాంటి వార్తలు వినటానికి కొంతమంది చెవులు కోసుకుంటారు. వాక్యం ఏమంటుందో తెలుసా? అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు పోయిండు, అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా ఏమైపోతారు? వాడి భక్తిహీనతను గూర్చి ఈడి భక్తిహీనతను గూర్చి పదే నీ చెవి వింటా ఉంటే వాక్యం ఏమంటుందో తెలుసా? వాడికంటే మనం మరెక్కువగా భక్తిహీనులం అవుతామని దేవుని వాక్యం అంటుంది. నీ చెవి అనే వీధి గుమ్మం దగ్గర సైతానుగా నిలవబడినప్పుడు ఈ పనికి మళ్ళీ పెంట కపుర్లు నేను ఎన్నో. ఎవరైనా నీ దగ్గరికి చెప్పడానికి వచ్చారనుకోండి, బ్రదర్ ఎలాంటి పనికి మళ్ళీ పెంట నాకు అసలు ఆ మనసులో ఆ తీర్మానం నీ లోపటుంటే అవి వినకుండా నీ లోపల పరాక్రమాన్ని దేవుడు పుట్టిస్తాడు. అద్భుతం. సోక్రటీస్ అని మీరు వినుంటారు. సోక్రటీస్ దగ్గరికి ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఒక ఆయన అంటే ఆయన శిష్యుడే. అయ్యా మన ఊరిలో పలానా చోట పలానా అబ్బాయి ఏం చేశాడో తెలుసా అని అన్నాడు. కొంతమందికి ఏదైనా ఒక సంగతి తెలిస్తే అది 10 మందికి చెప్పిందాక పాయాసం అయిపోతుంది. కొంతమందికి ఏమనుకోవద్దు, ప్రెగ్నెంట్ లేడీ పాపం ఆ తల్లి ఎంత ఆయాసపడుతుందో కొంతమందికి ఆ వార్త 10 మందికి చెప్పేదాకా అంత ఆయాసం అయిపోద్ది. పలానా చోట ఏం జరిగిందో తెలుసా అని ఆయాసపడుతున్నాడు. సోక్రటీస్ అన్నాడంటే, అరే అబ్బాయి ముందు నీ ఆయాసం ఆయాసం ఆపు. నేను 3 మాటలు అడుగుతా, ఆ తర్వాత నువ్వు నాకు చెప్పుతూ. ఇప్పుడు నువ్వు చెప్పబోయే సంగతి నీ కళ్ళతో చూసావా? చూడలేదు సార్, ఎవరో అనుకుంటుంటే విన్నా. సరే, రెండోది, నువ్వు చెప్పేది నిజమని నీకు తెలుసా? నిజమో కాదో తెలియదు సార్, అందరూ అనుకుంటున్నారు సార్. మూడోది, నువ్వు చెప్పబోయే మాట ద్వారా నాకేమైనా ప్రయోజనమా? నాకు ప్రయోజనం లేదు సార్, నీకు ప్రయోజనం లేదు సార్. సోక్రటీస్ అన్నాడట, నోరు మొయ్యరా, నీకు నాకు ప్రయోజనం కాదు, ఎందుకు నాకు చెప్తావు? ఎందుకు నా టైం వేస్ట్ చేస్తావు? చూడండి, ఇది వాస్తవమో కాదో నాకు తెలియదు అన్నావు, ఎందుకు నాకు చెప్తావు? నీ కళ్ళతో చూసింది కాదన్నావు, ఎందుకు నాకు చెప్తావు? సొల్లు కబుర్లు చెప్పకన్నాడంట. అందుకని ఆడు సోక్రటీస్ అయ్యాడు. నీ చెవులు ప్రతిష్ఠించబడును గాక, నీ చెవులు ప్రతిష్ఠించబడును గాక. కోడి రక్తముతో నీ చెవులు పోయబడును గాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్తాం. ఒక మాట చెప్తా, చెత్త మాటలు వింటూ బ్రతికితే నీ బ్రతుకు ఒక చెత్త బ్రతుకు అయిపోద్ది. ఎప్పుడు ఈ చెవులతో ప్రతిష్ఠించబడిన మాటలు విను, ప్రతిష్ఠిత జనాంగంగా బ్రతకటానికి పరాక్రమాన్ని నీ లోపల దేవుడు పుట్టిస్తాడు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఎక్కడున్నాడు?
వీధి గుమ్మం దగ్గర, ఇక వీధి గుమ్మం అయిపోయిన తర్వాత ఇంకొక గుమ్మం ఉంది. ఆగు చిన్న, వంట గుమ్మం ఏది చెప్పండి? థ్యాంక్ యూ తల్లి. నోరు వండిందంతా పోయే దేనిలోకి? చెప్పాలి. వండిందంతా పోయే దేనిలోకి? అరే కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. వండిందంతా పోయే దేనిలోకి? కొంతమంది ఇళ్లలో డ్రైనేజీలోకి పోద్దులేండి. విచిత్రం ఏంటంటే కొన్ని ఇళ్లలో వంట వండేటప్పుడు ఎంత బియ్యం వేయాలి బ్రదర్ని అడుగుతుంది వచ్చాక. ఎందుకంటే కొంతమందికి ఇంట్లో తినేది తక్కువ, ఇంట్లో వాళ్ళు తినేది తక్కువ, డ్రైనేజీలో పోసేది ఎక్కువ, సద్యాన్నమే ఎక్కువ, పారబోసేదే ఎక్కువ. సరే, మూడవ గుమ్మం ఏదయ్యి అంటే వంట గుమ్మం ఏది? నోరు. సైతాన్గాడు ఎక్కడున్నాడో తెలుసా? నీ నోటి దగ్గరే ఉన్నాడు. ఏమాత్రం వాడికి అవకాశం ఇచ్చావా, తలుపులు తెరిస్తే వాడు లోపలికి వచ్చి కూర్చుంటాడు, బ్రతుకును బుగ్గిపాలు చేస్తాడు. వాడు నోటి దగ్గర ఉన్నాడు అని గ్రహించి సైతానా యేసునామములో పోను, వాడిని పారద్రోలటానికి నీ లోపట గొలియాతును చంపటానికి దావీదు లోపట ఎంత పరాక్రమాన్ని పుట్టించాడో మించిన పరాక్రమాన్ని దేవుడు పుట్టిస్తాడు. సింహాన్ని మేకపిల్ల చీల్చినట్లుగా దావీదు ఎలా చీల్చాడో, ఎలుగుబంటిని చీల్చినట్లుగా ఎలా చీల్చాడో మించిన పరాక్రమం మన లోపల దేవుడు పుట్టిస్తాడు. నువ్వు కాలేజీకి వెళ్తున్నా, ఎవడో ఒక అబ్బాయి వచ్చాడు, వాడు ఏమనుకోదు, వాడు నంబర్ 1 పోరంబోకుడు. ఆ పోరంబోకు బ్యాచ్ నీ దగ్గరికి వచ్చి మీరంటే నాకు ఇష్టం అండి, మీ ఫోన్ నంబర్ ఇస్తారా అని అన్నాడు. ఆ మాటని ఎట్లాంటి మా అమ్మోళ్ళకి ఇష్టం ఉండదండి అంటే, అమ్మోళ్ళకి ఇష్టం లేదు కానీ అంటే డోర్ తెరిచింది అక్క. మా అమ్మోళ్ళకి ఇష్టం లేదని అందగాని అంటే దాని అర్థం ఏంటి? మా అమ్మోళ్ళకి ఇష్టం లేదు కానీ నాకు ఇష్టమే అన్నట్టు కదా. ఆడెవడికో మెసేజ్ పెడుతుంది, బంగారం తిన్నావా, అయ్యో ఆరోగ్యం బాగాలేదా, నీకు బాగా పోయేసరికి రాత్రి అంతా నాకు నిద్ర పట్ల. ఈ దరిద్రపదే ఇంట్లో అమ్మా నాన్నకు ఆరోగ్యం బాగపోతే గ్లాసులు మంచినీళ్ళు, అమ్మా నాన్నకు బాగపోతే రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి వాళ్ళు తినక చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఉదయం డ్యూటీకి వెళ్తే రాత్రి 10-11 దాకా రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి నా పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదవాలా, నా కుమార్తెలు కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో చదవాలి, రెక్కల ముక్కలు చేసుకొని తల్లిదండ్రులు కష్టపడితే ఎప్పుడైనా ఆరోగ్యం బాగకపోతే గ్లాసుడు మంచినీళ్ళు వంట వండటానికి ఆడబిడ్డకి చేతురాదు. ఆడి ఉడుకో బాగకపోతే బంగారం ట్యాబ్లెట్ తలుపులు తెరిstiవాయా, మళ్ళీ ఏమంటావు, నా బతుకు పాడైపోయిందన్నా, ప్రార్థన చేయన్నా. ఆడు పాడు చేయలా, నీ చేతులారా నువ్వు పాడు చేసుకున్నావు. తలుపులు తెరిstiవును. వాడు వచ్చి అన్నాడు, మీ ఇల్లు ఎక్కడ? మేము అట్టాటి చెప్పం, మేము ఉండేది సోరారంలో. కానీ ఆడికి అర్థమైపోతుంది ఇది లూజ్ క్యారెక్టర్ అని, దీని మైండ్ లూజ్ అనే సంగతి ఆడికి అర్థమైపోద్ది. ఇక చూడండి, నువ్వు తలుపు తెరవాలే కానీ ఆడొచ్చి తెచ్చి కూర్చుంటాడు. మీ ఇల్లు ఎక్కడ? మేము అట్టటి చెప్పండి, సోరారం సుందర్ నగర్ 2-94/7. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? అమ్మో మేము అట్లా నంబర్లు ఇవ్వం, 994933. ఆడనుకుంటాడు, అబ్బా దొరికిందిరా జంక, దొరికింది. వాడు ఆ మాట అన్నప్పుడు మీరంటే నాకు ఇష్టం అని అంటే చెప్పు తీసుకొని కొడతారా అని అనవగా మెలికలు తిరుగుతావాయా ఒక్క మాట అనే లోపే అది ఒక రకంగా ఏదేదో అయిపోతివి. వాడికి ఏమంటారు, డోర్లు తెరిచిందని అయిపోతివి. పారద్రోలే వాడికి పరాక్రమాన్ని పుట్టిస్తాడు దేవుడు. శత్రువుకు నేను అవకాశం ఇవ్వకూడదు. ఓ నిష్కలంకమైన జీవితం ప్రభు కొరకు నేను జీవించాలి. డాగు మచ్చ ముడతలేని ఓ నిష్కలంకమైన పెండ్లి కుమార్తెగా నా ప్రభు కొరకు జీవించాలి. సైతానా, నువ్వు నన్ను శోధించడానికి రాబోతున్నావు, యేసు నామం పేరిట పో అని అసలు వాడిని పారద్రోలటానికి యవ్వన వయసులో ఎంత పరాక్రమాన్ని పుట్టిస్తాడో అంత పరాక్రమాన్ని పుట్టిస్తాడు. కొంతమంది చూడండి, మీరు డ్యూటీకి వెళ్ళినప్పుడు చూడండి, వస్తాడు ఒకడు ఏమంటాడు తెలుసా, కొంచెం మీ మొక్క ఏదో నలతగా, నిన్నున్నంత గ్లో, నిన్నున్నంత ఏంటది,
నిన్నున్నంత షైనింగు, ఏదో కాస్త బాధగా ఏదో ఇంట్లో ఏదో జరిగిన మిమ్మల్ని చూస్తే నాకేదో అయిపోతుందండి అని అంటాడు. ఈ లూజ్ క్యారెక్టర్ ఏం చేస్తుందో తెలుసా? మా ఆయన రాత్రి కొట్టాడు నన్ను, అంటాడాడు. నేనున్నాగా, ఏం బాధపడద్దు, నా కుండల్లో పెట్టుకుంటా, పొలంలో పెట్టి చూసుకుంటాడు. ఆ తర్వాత పూలు చల్లుతాడు మీద. పూలు చల్లే దేవుడికి సచ్చినోడికే కదా అడుగు. ఆ తర్వాత పూలు చల్లుతాడు. అర్థమైపోతుంది దీని ఇక ఆ మాట నేను ఇది క్యారెట్, ఇక మైండ్ లూజర్ అది. నేను ఇంకా చెప్పలేను, ఇక మీకు అర్థమైపోయింది. మొత్తం ఇది ఊరకనే పడిపోద్దిరా, ఊరక తెల్లబట్టలు వేసుకుంటుంది కానీ ఊరక పైకి మాత్రం ఇది లూజ్ క్యారెక్టర్ అని అది అర్థమైపోద్ది. వాడు రావటంతో నా విషయం జోలి మీకెందుకు బ్రదర్ అందో ఏమండి. అందుకని బైబిల్లో సామెతలో రాసి ఉంది, తెలివితో నీవు నాకు అక్కవని, తెలివితో నువ్వు నాకు చెల్లివని ప్రతిష్ఠించబడిన నోరు మాట్లాడుతుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. పారద్రోలే వాడికి పరాక్రమాన్ని పుట్టిస్తాడు, రాజీ పడేవాడి జీవితంలో మౌనం అయిపోతాడు. దేవుడు నీ విషయమై మౌనంగా ఉండకుండును గాక, నీ లోపట పరాక్రమాన్ని నా దేవుడు పుట్టించును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అనుకోండి బ్రదర్ ఏదో డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏదో ఒక మాట అన్నాడు. ఇక దాన్ని బట్టి మనసులో ఉంచుకొని సాయంత్రం డ్యూటీ నుంచి వస్తాడు కదా, దులిపేస్తా, అంతే ఉతికి ఆరేసేస్తా. మనం సైలెంట్గా ఉంటే శాతగాని వాళ్ళు అంటున్నారు, దులిపేస్తా అని అన్నావు అనుకో, సాయంత్రం వచ్చేసరికి ఇక నీ లోపల ఎవడు కనపడతాడో తెలుసా? ఆడు బయటకు వస్తాడు. ప్రభా ఏదో తొందరపడి ఒక మాట అన్నాడయ్యా, ఒక్క మాట నేను అనకూడదు, నా నోటి నేను కాచుకోవాలి, తొందరపడి ఒక్క మాట కూడా నా నోటు నుంచి రాకూడదు. దేవా, సైతానుగాడు వంటగదిని గుమ్మం దగ్గర నిలవబడ్డాడు, నా కుటుంబాన్ని పాడు చేయాలని, నన్ను రేపాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. నీ ఓర్పు నాకు దయచే, నీ సహనం నాకు దయచే, నీ సాత్వికం నాకు దయచేయని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. యేసయ్య ఎంత సాత్వికుడో అంత సాత్వికురాలిగా నువ్వు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. అట్ ద సేమ్ టైం పురుషులు ఏదో ఒక చిన్న మాట అంది, ఏదో తొందరపడి అంది. చిన్న మాట ఏమంది, పెద్ద మాటే. కొంతమంది నేను ఎప్పుడూ చెప్తా కదా, కొంతమంది అక్కోళ్ళు నోరు తెరవనంతసేపు దేవదూతలు. అక్క నోరు తెరిచిందా లూసిఫర్ గడు కూడా భయపడతాడు. ఇక గమనించండి, ఒక మాట తోట వదులుతుంది. ఏమంటుందో తెలుసా? నిన్ను చేసుకుని నేను ఎప్పుడు సుఖపడ్డాను గాక, అసలు ఇది పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత అనే మాట. అసలు నేను నిన్ను చేసుకోవాల్సింది కాదు, విజయవాడలో ఒక పోలీస్ ఆయన్ని చేసుకోవాల్సిందే. ఈ పాటికి నేను వైజాగ్లో సిఐ భార్యనై ఉండేదాన్ని. పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత ఆడి ఎస్ఐని గుర్తుకు తీస్తే వీడి గుండెలో గుణపాలు దించినట్టు అయిపోయా అందే. సాయంత్రం వెళ్ళిన తర్వాత ఉతకాల అని అనుకున్నాం అనుకో, సైతానుగాడు నీ ఇంటి లోపలికి వచ్చి తెస్టేసి కూర్చొని సాత్వికురాలిగా మౌనంగా ఉండే నీ భార్యను రెచ్చగొట్టడం అన్న మాట కంటే ఇంకెక్కువ అనేటట్లుగా చేస్తాడు. అట్లా కాకుండా, ప్రభా వీధులలో వారి కంఠధ్వని వినబడదు అని బైబిల్లో రాసింది కదయ్యా. మేము అల్లరి జనంగా బ్రతకూడదు, సాధువులుగా మేము బ్రతకాలి. తిన్నా తినకపోయినా ఇంటి గుట్టు బయటికి వెళ్లకుండా ఓ గౌరవప్రదంగా మేము బ్రతకాలి. ప్రభా, నా భార్య ఏదైనా ఒక మాట నేను తొందరపడి అనకూడదు ప్రభా. నా ఆవేశాన్ని, నా మానవ తొందరపాటును, నా దుడుకుతనపు మాటలను ప్రభా నేను జయించే శక్తి నాకు దయచేయి. తొందరపడి నేను అనకూడదు ప్రభా. దావీదు గారు ప్రార్థన చేస్తాడు. ఏమంటాడో తెలుసా? దావీదు గారు ప్రార్థన చేస్తాడు, నా పెదవుల ద్వారమునకు, నాతో కలిసి చెప్పండి, యెహోవా నా నోటికి కావలి ఉంచుము. పెద్దగా నా పెదవుల ద్వారమునకు. అందరూ నా వైపు చూడండి. ఎప్పుడైనా ఎలాంటి ప్రార్థన చేశారా? చేశానన్న వాళ్ళు అబద్ధం ఆడకుండా చెయ్యొద్దండి. ఏమన్నా ఒక్కళ్ళు కూడా చెయ్యొత్తలా? మరొకసారి, యెహోవా
నా నోటికి కావలియుండు, నా పెదవుల ద్వారమునకు. ఎప్పుడైనా ఎలాంటి ప్రార్థన చేశారా? మన ప్రార్థన ఎట్టుంటుందో తెలుసా? కావలు అడుగుతాం, ద్వారానికి కాపలా పెట్టమంటాం. అయితే ఏ ద్వారానికో తెలుసా? రాత్రి పండుకునేటప్పుడు, దేవా ఈ రాత్రి మేము నిద్రలోకి వెళ్ళిపోతున్నాము నాయన, ఈ రాత్రి అంతా కెరూబులు శరాపులు నా ఇంటి చుట్టూతో తిరుగుతూ ఉండాలి ప్రభా, నేను మాత్రం గొరకలు పెట్టి నిద్రపోతాను, యేసునామంలో అడుగుతున్నావు తండ్రి, ఆమేనా. చూడండి, నేను నిద్ర చంపుకుంటా ప్రభా, ఇది ఉండదు. నా పెదవుల ద్వారానికి సైతానుగాడు పెదవుల ద్వారం దగ్గర ఉన్నాడయ్యా. వాడు వీధి గుమ్మం దగ్గర కాచుకొని ఉన్నాడు, సింహద్వారం దగ్గర కాచుకొని ఉన్నాడు. వాడికి అవకాశం ఇవ్వకూడదు. వ్యర్థమైన మాట నా నోట రాబోయేటప్పుడు, నా పెదవుల ద్వారానికి కాపలకాయ, నా పెదవుల ద్వారానికి కాపల, నా పెదవుల ద్వారానికి కాపలకాయ అని ప్రార్థన చేయి. నీ భార్య ఎన్ని అన్నా విననట్టి చెవిటివాడిగా దేవుడు నిన్ను మారుస్తాడు. గట్టిగా చెప్పుకోండి. తమ్ముడా సుగుండ్రావు, చెల్లి వచ్చిందా? ఎక్కడుందా చెల్లి? అమ్మా మా వాడు సాత్వికుడేనా, సైలెంటా వైలెంటా? ఆ చెల్లి అట్ట చెప్తుందంటే ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్తాలే అన్న. చూడండి, వాడు ఎక్కడ నిలవబడ్డాడంటే గుమ్మం దగ్గర కాచుకొని ఉన్నాడు. ఏంటా గుమ్మం? సింహద్వారం దగ్గర వాడు కాచుకొని ఉన్నాడు. ఏంటా గుమ్మం? వీధి ద్వారం దగ్గర కాచుకొని ఉన్నాడు. ఏంటా గుమ్మం? వంటగా. ఇక వంట అయిన తర్వాత చెప్పండి, ఇక అదేం చెబుతున్నాను. ఈ శరీరమే నంబర్ 1 పెంట. స్పర్శ ద్వారా, బాగా గమనించండి ఇక్కడ, స్పర్శ ద్వారా ఎవరిని పెట్టారా? కొంతమంది మీ ఇంటి పక్కన ఉండే అంకుళ్ళు, ఆ అంకులు పెంకుళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏదో కూతుర్ని ఆదరించినట్లుగా తల మీద చేయేసి నూరుతారు, చేయి పట్టుకుంటారు, తెలియకుండా అట్లా. గమనించండి. ఆ స్పర్శ ద్వారా పాపం చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు. నేనంట, మీ పిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులారా జ్ఞానంగా ప్రవర్తించండి. తండ్రి కానీ మీరు కానీ ఆ బిడ్డలకు తోడు లేకుండా ఏ అంకుల దగ్గరికి పంపించొద్దు, పెంకుల దగ్గరికి పంపించు. కొంతమంది ఆ తల్లిదండ్రులకు ఆ దైవిక జ్ఞానం లేక వయసుకు వచ్చిన ఆడపిల్లల్ని ఎక్కడికి పడితే అక్కడికి పంపిస్తూ ఉంటారు. పర్లేదు వెళ్ళేసాయి. బ్రతుకు పెంట అయిపోతుంది. నీ ఉద్యోగ స్థలంలో కూడా కొంతమంది, గమనించండి, ఉద్యోగ స్థలంలో కూడా కొంతమంది ఏదో ప్రేమగా మాట్లాడుతున్నట్లుగా చేతులు పట్టుకుంటారు. గమనించండి, ఇక అర్థం చేసుకుని నేను అంతకంటే ఎక్కువ వెళ్ళను. ఒక పరాయి స్త్రీతో మాట్లాడేటప్పుడు కొంచెం దూరంగా నిలబడి మాట్లాడటం ప్రతి ఒక్కళ్ళు. నీ వయసుతో సంబంధం లేదు, వయసుతో సైతాను గాడికి పాపంలో పడటానికి వయసుతో సంబంధం లేదు. 70 సంవత్సరాల ముసలోడు పాపంలో పడ్డాడండి. కొంతమంది పురుష మహాశయులు ఉంటారు, ఆ దరిద్ర బుద్ధి ఏంటో తెలియదు. భార్యతో అంత ప్రేమగా మాట్లాడుతాడో లేదో తెలియదు, కానీ ఇంకొక బయట ఆడవాళ్ళు ఎవరైనా అక్కడ కనపడ్డారంటే మా వాడు మెలికలు తిరిగిపోతాడు. అది ఒక రకంగా అది అట్లా దగ్గరగా ఆ ప్రేమతో భార్యకి పంచితే ఎంత బాగుండేది. స్పర్శ అనే శరీరం అనే గుమ్మం ద్వారా వాడు కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశించాలని ప్రయత్నం చేస్తాడు. కొంచెం అర్థం చేసుకోండి. కొంతమంది వ్యక్తులు తెలియకుండా నిన్ను తాకాలని, పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. నాకు ఈ విషయంలో నిజంగా ఆ దైవ సేవకురాలికి నేను అసలే ప్రభు కృపను బట్టి చెప్తున్నాను. యవన ఆడపిల్లలకి చెప్పేటప్పుడు, సేవకురాలకి చెప్పేటప్పుడు, అమ్మ బ్రదర్స్ చేతులకి చేతిలో చేయేసి ఇవ్వద్దు. ఏదైనా వస్తువు ఇచ్చేటప్పుడు చేతి కట్టలు ఇవ్వద్దు, కింద అక్కడ పెట్టండి, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు మీ అన్నయ్యలే, వాళ్ళు మీ తండ్రి లాంటి వాళ్ళే. కానీ స్పర్శ భయంకరమైంది. స్పర్శ ద్వారా సాతాను శోధిస్తాడు. దైవజనమా, శత్రువు ఎక్కడో లేడు, వాకిడి దగ్గర నిలవబడ్డాడు. నీ కంటి దగ్గరే, నీ చెవి దగ్గరే, నీ నోటి దగ్గరే, నీ చర్మం దగ్గరే నిలవబడ్డాడు. ఏం చేయాలి? రాజీ పడకుండా
ఎక్కడికక్కడ వాడిని నువ్వు పారద్రోలటానికి ప్రయత్నం చేస్తే వాడు నీ ఇంటిలో అడుగు పెట్టకుండా వాడిని చంపటానికి పరాక్రమాన్ని దేవుడు పుట్టిస్తాడు. చప్పలు కొట్టే సైకిల్ స్తోత్రాలు చెప్పు. 5వ మాట అడుగుతా. సైతాన్ గాడు ప్రవేశించడానికి, సుఖంగా నివాసం చేయటానికి ఇంకొక ద్వారం ఉంది. చెప్పండి. లివింగ్ రూమ్, పడక గది, పడక గుమ్మ, ముఖద్వారం, వీధి గుమ్ము, వంట గుమ్ము, పెంట గుమ్ము. 5వది చెప్పాలి. పడక గుమ్ము. పడక గుమ్మం ఏదో తెలుసా? ఇది అన్నిటికంటే ఇది ప్రాముఖ్యమైనది. వాడు అక్కడ నివాసం చేయాలని ప్రయత్నం చేస్తాడు, హృదయం. అందుకనే సామెతల గ్రంథంలో భక్తుడు ఇలా అంటాడు. చూడండి భక్తుడు ఇలా అంటాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నాతో కలిసి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నాతో కలిసి చెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా నీ ఇల్లు కంటే, నీ లాకర్ కంటే, నీ ఆరోగ్యం కంటే, నీ అందం కంటే, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కంటే, నీ పిల్లల కంటే, నీ ఉద్యోగం కంటే, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నావా, హృదయములో నుండి జీవధారలు బయలుదేరతాయి. ఆ జీవధారలు ప్రభు కొరకు జీవించడానికి నేను బలపరుస్తాయి. ప్రభు కొరకు జీవించేదానికి నేను బలపరుస్తాయి. హృదయములో నుండే మరణదారులు బయలుదేరతాయి. అందరూ చెప్పాలా? హృదయములో నుండే మరణదారులు బయలుదేరతాయి, జీవధారలు బయలుదేరతాయి. సైతాన్ గాడు ఏం చేస్తాడో తెలుసా? నీ హృదయములో దుష్టాలోచనలు హృదయంలోకి తీసుకొస్తాడు. ఎవరో ఒక అబ్బాయిని గురించి ఆలోచించటం, ఒంటరిగా ఉన్నప్పుడు ఆ అబ్బాయి గుర్తొచ్చినప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుకోవటం, ఆ అమ్మాయి గుర్తొచ్చినప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుకోవటం. గమనించండి, ఎక్కడ కూర్చుంటాడో తెలిసేవాడు హృదయములో తెస్తేసుకొని కూర్చుంటాడు. హృదయములో తెస్తేసుకొని కూర్చుంటాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఆశించే ఆ తీవ్రమైన పవిత్రత ఏంటో తెలుసా? శరీరంతో పాపం చేయకపోవటం మాత్రమే కాదు, హృదయములో కూడా పాపము చేయని పవిత్రులుగా మనం బ్రతకాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి, నేనేం చేయాలి? ప్రభా, నా హృదయములో కూడా ఏ పాపానికి చోటు ఇవ్వకూడదయ్యా. హృదయపు తలంపుల్లో కూడా ఎక్కడ నేను తప్పిపోకూడదయ్యా. నా హృదయం అంతా నీ ఆలోచనలతో నిండుకోవాలి, నీ తలంపులతో నిండుకోవాలి. నీ పనిని కూర్చిన దైవికమైన ఆలోచనలతో నా గిన్నె నిండి పొంగి పొరలాలి ప్రభువా అని నువ్వు అనుకో. దుష్టాలోచన రాకుండా, దుష్టాలోచన పారద్రోలటానికి నీ లోపల పరాక్రమాన్ని దేవుడు పుట్టిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. భక్తుడైన దావీదు గారు నా వైపు చూడండి, ఈ ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన నెక్స్ట్ ఈ ప్రార్థన ప్రతి ఇశ్రాయేలీయుడు పడకల మీద నుంచి లేవటం ప్రతి అరుణోదయపు దినాన చేసే ప్రార్థన. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. టిల్ డేట్, ఈరోజు వరకు కూడా ఇశ్రాయేలీలు లేవటంతో పడకల మీద నుంచి లేచిన మరుక్షణమే వారు చేసే మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, నాతో కలిసి చెప్పండి, యెహోవా. పెద్దగా చెప్పాలరా తల్లి. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందరూ నోరు తెరిచి చెప్దాం. అందరూ నోరు తెరిచి, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఇది దావీదు చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన ఇశ్రాయేలీలందరికీ వాడుకైపోయింది. అంటే దావీదు గారు, నా హృదయంలో కూడా నేను పాపం చేయకూడదయ్యా. హృదయపు గుమ్మం దగ్గర సైతాను గాడు నిలవబడి లోపల ప్రవేశించి హృదయంలో నివసించాలని వాడు కోరుకుంటున్నాడయ్యా. వాడికి నేను చోటు ఇవ్వకూడదయ్యా అని హృదయ శుద్ధి కొరకు ప్రార్థన చేశాడు. మరి హృదయ శుద్ధి కొరకు ప్రార్థన చేసిన దావీదు అంత శుద్ధిగా, హృదయ శుద్ధి కలిగిన వాడిగా బ్రతికాడంటే సవాల్తో కూడుకున్నటువంటి మాట. తమ్ముడు 17 ఇందాక వచ్చిన నాతో కలిసి మాట చెప్పండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి
నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు. నాతో కలిసి ఇంకొకసారి, రాత్రివేళ నీవు నన్ను దర్శించి, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. చివరి మాట పెద్దగా చెప్పండి. ఏ దురాలోచన, ఏ దురాలోచన, ఏ దురాలోచన, ఏ దురాలోచన నాలో నీకు కానరాలేదు. తల్లులారా, నా వైపు చూడండి రా. ఈ మాట నీవు అనగలవా? ఈ మాట నీవు అనగలవా? ఎలాంటి ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? దావీదు అంటాడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించావు. దర్శించి ఏం చేశాడు? నన్ను పరిశీలించితివి, ఆపల పరిశోధించితివి. పరిశీలించటం వేరు, పరిశీలించటం ఎక్స్రే లాంటిది, పరిశోధించటం ఎంఆర్ఐ స్కానింగ్ లాంటిది. పరిశీలించటం ఎక్స్రే లాంటిది, పరిశోధించటం ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ అంటారు చూసారా, అలాంటిది. అయ్యా, నన్ను పైన చూసావు, పరిశీలించావు, దురాలోచన కానరాల. పరిశీలించటం మాత్రమే కాదు, ఆ తర్వాత అణువణువు నువ్వు పరిశోధించావయ్యా. పరిశోధనలో నా లోపట ఏ దురాలోచన నీకు కానరాలేదు. నేను అడుగుతా దావీదుని, దావీదా, ఇలాంటి హృదయశుద్ధి నీకు ఎట్లా కలిగిందయ్యా? అమ్మ చూడండి రా, ఇలాంటి హృదయశుద్ధి నీకు ఎలా కలిగిందయ్యా? హృదయపు గుమ్మం దగ్గర సైతానుగాడు నిలవబడి ప్రవేశించాలని ప్రయత్నం చేసినప్పుడు నేను దేవునితో అన్నా, నా నోటి మాటలు, నా హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా అని ప్రార్థన చేసి హృదయంలో ప్రవేశించాలని వాడు ప్రయత్నం చేస్తే, పారద్రోలని చిన్న ప్రయత్నం నేను చేశా. ఒక్కడుగు నేను వేస్తే 99 అడుగులు దేవుడు వేసి పరాక్రమాన్ని పుట్టించాడు దేవుడు నా పట్ల. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందరం చప్పట్లు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఈ ఇల్లు యేసయ్యకు మాత్రమే సొంత మగునుగాక. చప్పట్లు కొడుతూ, ఈ ఇల్లు యేసయ్యకే సొంత మగునుగాక. ఈ దేహం యేసయ్యకే సొంత మగునుగాక. మన ప్రాణాత్మ శరీరాల్లో సాతానుకు ఎక్కడ చోటు లేకుండా ఉండునుగాక. ప్రాణాత్మ శరీరాలు ప్రభువుకు సమర్పించుదుగాక. రైట్, ఇప్పుడు గెలిచాం. ఈ గుమ్మం దగ్గర, ఈ గవిని దగ్గర వాడు నిలవబెడితే వాడిని పారద్రోలేం, దేవుడు పరాక్రమాన్ని పుట్టించాడు, వాడిని ఓడించాం. ఇంతటితో మనం తృప్తి పడకూడదు. వాడి విషయంలో మనం వాడిని జయించాం, ఇంతటితో మనం తృప్తి పడకూడదు. ఇప్పుడు క్రైస్తవ సంఘం చేయాల్సింది ఏంటో తెలుసా? సైతానుగాడు కొంతమంది వ్యక్తులను స్వాధీనపరుచుకొని వాడు తన నివాస స్థలాలుగా కొన్ని గ్రామాలను చెరపట్టేశాడు, కొన్ని పట్టణాలను చెరపట్టేశాడు, కొన్ని కులాల వారిని చెరపట్టేశాడు, కొన్ని మతాల వారిని చెరపట్టేశాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? శత్రువు యొక్క గవిని మనం స్వాధీనపరుచుకునే వారిగా బ్రతకాలి. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందుకనే చూడండి, ఆదికాండం 2 చక్కటి వచనాలు చెప్తాను. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువు గవిని స్వాధీనపరుచుకొందురు. ఎవరి గవిని? ఇందాక ఎవరి గవిని దగ్గర ఉన్నాడు సైతాన్? ఇందాక మన హృదయపు గవిని దగ్గర ఉన్నాడు. సింహద్వారంగా పిలువబడుతున్న కంటి ద్వారం దగ్గర ఉన్నాడు, చెవి ద్వారం దగ్గర ఉన్నాడు, చర్మపు ద్వారం దగ్గర ఉన్నాడు, చెవి ద్వారం దగ్గర ఉన్నాడు. వాడిని మనం జయించేశాం. అయితే మనం జయించబడ్డాం నిజమే, మనం వాడిని ఓడించాం నిజమే. కానీ సైతానుగాడు కొన్ని గ్రామాలను చెరపట్టాడు, కొన్ని గ్రామాలను, కొంతమంది వ్యక్తులను చెరపట్టాడు. నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధించేటట్లుగా సాతాను కొంతమందిని చెరపట్టాడు. త్రాగుడు బంధకాల చేత కొంతమందిని చెరపట్టాడు, వ్యభిచారపు బంధకాల చేత కొంతమందిని చెరపట్టాడు. ఇప్పుడు సంఘం ఏం చేయాలి? సేవకులు, విశ్వాసులు అందరూ కలిసి శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకునేటువంటి వారిగా ఉండాలి. అంటే దేవునికి దూరమైన ప్రజలను మరలా దేవుని దగ్గరికి నడిపించి ఆ యుద్ధం చేసే ప్రార్థనా పరులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. లాబాను రెబెక్కాను పంపించేటప్పుడు చక్కటి మాట అంటాడు. చూడండి ఆ మాట, 24వ అధ్యాయం 60వ వచనం.
24:60 నాతో కలిసి. వారు రెబెక్కాతో, మా సహోదరి నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకొందురుగాక. అందరూ నాతో కలిసి చెప్పండి. మా సహోదరి నీవు వేవేలకు తల్లి వగుదువుగాక. ఎవరి సహోదరి? సంఘమే. సంఘాన్ని దేవుడు ఎలా దీవిస్తున్నాడంటే సంఘం వేవేలకు తల్లిగా మార్చబడాలి. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుడు మనకిచ్చిన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ వేవేల కొలది ప్రజలకు ఇది తల్లిగా మార్చబడాలి. గ్రామాలకు ఇది తల్లిగా మార్చబడాలి. పట్టణాలకు ఇది తల్లిగా మార్చబడాలి. దేశాలకు ఇది తల్లిగా మార్చబడాలి. అది మార్చబడాలంటే మనం శత్రు గవిని ఏం చేయాలి? శత్రు గవిని స్వాధీనపరచుకోవాలంటే ఇంట్లో పండుకొని నిద్రపోతే శత్రు గవిని స్వాధీనపరచుకోలేం. ఏం చేయాలి చెప్పాం. ఇదిగో రేపు ఉపవాస ప్రార్థన, సంఘ బిడ్డలారా అందరూ ఉపవాస ప్రార్థనకి రండి, మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం అని అన్నాం అనుకోండి. మహేష్ ఏం చేయాలి? అన్నయ్య ఒక్కరోజే ఎందుకు పెట్టారు అన్నయ్య ఉపవాస ప్రార్థన? అరపోట ఒకరోజే పెట్టారేంటి అన్నయ్య? సెలవు తినాలి కదా. రేపు రంజాన్ రాబోతుంది, రేపు శ్రీరామనవమి రాబోతుంది, పలానా రోజు సెలవు రాబోతుంది. ఈ సెలవు దినాల్లో దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా శత్రు గవిని మనం స్వాధీనపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ, శత్రు గవిని గడగడలాడించగలిగిన శక్తి ఈ భూమి మీద జీవము కలిగిన దేవుని సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. సైతానుగాడు కొన్ని గ్రామాలను చెరపట్టి, ఇదిగో ఈ గ్రామాలలోకి క్రైస్తవులు రాకూడదు, ఈ గ్రామాలలో సువార్తను ప్రకటించకూడదని కొన్ని గవినులను వాడు స్వాధీనపరుచుకున్నాడు. ఏం చేయాలి మనం? చేతులు ముడుచుకొని కూర్చోవటం కాదు, కడుపు నిండా దీని కంటారా నిద్రపోవటం కాదు. ఏం చేయాలి? సంఘం 4 గోడల మీద కూర్చొని దేవుని సన్నిధిలో ఒకవైపున ప్రార్థన చేస్తూ మీరు అనాలి, అనయా పలానా గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, మేము వస్తాం మీతో పాటు, ఎంత ఖర్చు అయినా మా జీవితంలో మేము కొంత భరిస్తాం, దిగుదాం యుద్ధ భూమిలోకి. రేపు చనిపోతా మనం సంపాదించిన ఆస్తి తీసుకొని పోలేం కదా. మనం దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డామో ఆ ప్రయాసమే మనతో పాటు దేవుని సన్నిధికి వస్తుంది. వెళ్దాం పలానా గ్రామానికి, వెళ్దాం పలానా పట్టణానికి, సువార్త కోరికలు ఏర్పాటు చేసి శత్రు గవిని మనం స్వాధీనపరుచుకుందాము అని సంఘంలో ప్రతి బిడ్డ మాట్లాడాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. సంఘము వేవేల కొలది ప్రజలకు తల్లిగా మారాలి. సంఘం వేవేల కొలది ప్రజలకు తల్లిగా మారితే అది సంఘానికి ఆశీర్వాదం. అరే గట్టిగా చెప్దామండి, గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా ఆమేన్. సంఘము వేవేల కొలది ప్రజలకు, 100ల కొలదిగా, 1000 కొలదిగా, 10,000 కొలదిగా, లక్షల కొలదిగా ఈ బేళ్లలో మనం గొర్రెల మందలను పెంచి పోషించుదుము గాక. అలా మంద విస్తరించడం సంఘానికి ఆశీర్వాదం. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీకు తెలుసా, మేము మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాం, మీరు రావాలి. మేము రాకపోయినా దైవ సేవకులు వస్తారు, మీ ఇంట్లో అడుగు పెట్టాలి, సంతోషం. నేనంట మీ ఇంట్లో అడుగుపెట్టి 1 గంట 2 గంటలు మీ ఇంట్లో ప్రార్థన చేసిన దానికంటే ప్రత్యేకంగా నా వరకు వచ్చేసరికి ఒక పూట మీ ఇంట్లో వెచ్చించడం మేలా, అదే సమయం కొన్ని వేల మంది ప్రజల మధ్యలో నిలవబడి వాక్యం ప్రకటించడం మీకు ఆశీర్వాదమా? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. వేల మధ్యలో నిలవబడి వాక్యం ప్రకటిస్తే మీకు తలనొప్పి వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు మేము మీ ఇంటికి రాకపోయి ఉండొచ్చు. ఎక్కడున్నా ప్రార్థన చేస్తాం కదా, అక్కడెక్కడో వేల కొలది ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ సువార్తలో నుండే మీ తలల మీదకి ఆశీర్వాదం కుమ్మరించబడుతుంది. సంఘం వేల కొలది ప్రజలకు ఇది తల్లిగా మారాలి. మీరు మెదక్ ప్రాంతానికి వెళ్ళి చూడండి, 20-30 సంవత్సరాల నుంచి సేవ. నేను ఆ సేవకుని కించపరచట్లా. ఎస్, ఇక్కడ హేనా సిస్టర్, ప్రణయ్ బ్రదర్ వాళ్ళకి తెలుసు, వాళ్ళది ఆ ప్రాంతం. 20-30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న సేవకులు ఎంత కష్టపడి సేవ చేసిన 10 మంది, 20 మంది, 30 మంది మన జార్జన్నోళ్ళు వెళ్ళి సేవ చేశారు. దేవుడు బలపరిచాడు. ఒక సుల్తాన్పూర్ చర్చిలో నుంచి 3 చర్చిలు ఏర్పడ్డాయి. సుల్తాన్పూర్ చర్చిలో, రాజపేట చర్చిలో అలా ఒకరోజు కూడుకోవటానికి, ఆరాధన చేసుకోవటానికి ఒకరోజు ఇలా ప్రత్యేకమైన ప్రార్థన కూటం పెడితే అంత పెద్ద చర్చి సరిపోకుండా బయట టెంట్లు వేసాం. ఆ ఆరాధనకి దరిదాపుగా 700 మంది ప్రజలు దరిదాపుగా వచ్చారు. నేనంట
ఆ ప్రాంతంలో ఒక్క ఆత్మ రక్షించబడితే ఒక్క ఆత్మ ప్రభు తట్టు తిరిగితే పట్టణంలో 100 మంది ఆత్మలతో సమానం. దరిదాపుగా 600-700 మంది ఆత్మల దేవుడు మనకు విచిత్రం ఏంటో తెలుసా? శత్రుగవనులను స్వాధీనపరుచుకుని కృపదేవుడు మనకు అనుగ్రహించాడు. మీరేం చేయాలి? ఆమేన్ హల్లెలూయా అని అంటాం కాదు, అయిపోయింది 2 మాటలతో కథం. శరీరాన్ని చంపుకొని మందిరానికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామయ్యా, నిద్ర చంపుకొని ప్రార్థన చేస్తామయ్యా, నశించిపోతున్న ఆత్మల కొరకు రొమ్ము కొట్టుకుంటూ మీ సన్నిధిలో ఏడుస్తాం. స్వార్థ ప్రకటించే భారంతో మీరు రగిలిపోతున్నారు కదా, శత్రుగవిని స్వాధీనపరుచుకోవాలని మీరు పోరాడుతున్నారు కదా. ఈ పోరాటంలో మేము మా వంతు పాత్ర మేము పోషిస్తాం. స్వార్థ కొడుకు ఎంత అయిద్దన్నా? 10 లక్షలు అయిద్దన్నా. 10 లక్షలు కాదన్నా, 12 లక్షలు నేను ఒక్కడే ఖర్చు పెట్టుకుంటానన్నా. దేవుడు నన్ను ఆశీర్వదించేటట్లుగా నన్ను బలపరచండి అన్నా. అరే ఆమెన్ అనండి, అనండి గట్టిగా ఆమెన్. గ్రామాల్లో సేవ చేస్తున్నారు కదన్నా, మందిరం కట్టడానికి ఎంత అవుతుంది? ఒక 7 లక్షలు అవుతుంది అయ్యా. అన్నయ్య ఒకటి కాదన్నయ్య, 2-3 మందిరాలు మేము కట్టిస్తాం అన్నయ్య. ఈరోజు మీరు అందరూ అమ్మ నా వైపు చూడండి రా, ఒక్కొక్క బిడ్డ, మన జార్జ్ అని చెప్పాడు, ఒక్కొక్క బిడ్డ కనీసం 1 మందిరాన్ని కట్టించాలి మీరు. అరే పుణ్యాత్ములారా నోరు తెరిసి ఆమెనానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మందిరం, అది 10 లక్షలు అవుతుందా 15 లక్షలు అవుతుందా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మందిరం మేము కట్టిస్తాం ప్రభు, కట్టిస్తాం ప్రభు. ఆదివారం వచ్చాం, దశంభాగం దేవునికి ఇచ్చాం, మళ్ళీ వచ్చి ఆదివారం కలుసుకుందాం. కుదరదు. శత్రుగవిని మనం స్వాధీనపరుచుకోవాలి. శత్రుగవిని మనం ఎవరు స్వాధీనపరుచుకోవాలి? సంఘమే. దైవ సేవకులే యుద్ధ భూమిలోకి దిగి పగలనక రాత్రనక నశించిపోతున్న ఆత్మలను ప్రభు తట్టు త్రిప్పటానికి పోరాడే యోధులుగా నిలవబడాలి. ఏ సేవకుడైతే నాకు దేవుని పని దేవుని పని దేవుని పని దేవుని పని దేవుని పని అని పరిగెత్తనండి, వాడికి కావలసిన ఆరోగ్యాన్ని సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. అరే కొంచెం గట్టిగా చెప్దాం. ప్రభా నా కష్టాధ్యతం నా దేవునికి ఎక్కువ వెదజల్లాలి ప్రభా నేను దశంభాగంతో తృప్తి పడకూడదయ్యా. ఒక 20% ఉంది, ఒక 25% దేవునికి. అరే 25% కాదు, కోలిగేట్ 90% ఇచ్చాడట కదా, నేను కూడా 90% ఇవ్వాలి ప్రభా అని నువ్వు అనుకో. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ 10% నీకు పొంగి పొర్లేటట్లుగా చేస్తాడు. అరే కొంతమందికి దశంభాగం ఇయటమే కష్టమైపోయా, మళ్ళీ దానిలో ఎలవెన్సులు కట్టింగు. ఎందులో ఎలవెన్స్? దశంభాగంలో. చూడండి, నేనంటా చూడు నేనంటా నా ప్రభు కొరకు నేను ఎట్లా బ్రతకాలి, ఎలా ఇవ్వాలి, ఎలా చేయాలి. నువ్వు అట్లా 1 అడుగు ముందుకై పరాక్రమాన్ని పుట్టించేవాడిగా దేవుడు నిలవబెడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడితే కొంచెం స్తోత్రాలు చెప్దాం. నేనంటా, మరలా చెప్తా, దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలని 1 అడుగు నువ్వు ముందుకేస్తే, నువ్వు వేసిన అడుగు విజయవంతం అవటానికి 99 అడుగులు దేవుడు వేసి నేను విజేతగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. చప్పట్లు కొడితే కొంచెం స్తోత్రాలు చెప్దాం. ఏం చేయాలి? యవన బిడ్డలారా అందరూ చూడండి, యవన బిడ్డలారా ఏం చేయాలి? మనమంతా ఏం చేయాలి? ఎలాంటి గడ్డు పరిస్థితుల్లో సువార్త ప్రకటించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో, ఇప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎందుకు ఇంత అడ్వర్టైజ్మెంట్ చేసి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు ఇంత ఖర్చు పెట్టి మీటింగ్ పెడుతున్నావో తెలుసా? గుండెలో ఒక భయం. రాగల దినాల్లో అసలు ఈ సువార్త కూడికలు ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా చట్టాలు వస్తే అప్పుడు మనం ఏర్పాటు చేయలేం కదా. అలాంటిది జరగకుండాను గాక. ఏమో అలాంటిది వస్తే రేపు సువార్త మనం ప్రకటించగలుగుతామా? ఎలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేయగలుగుతామా? బహిరంగ సువార్త కోటాలు ఏర్పాటు చేయగలుగుతామా? అందుకని ప్రభు అంటాడు కదా, పగలున్నంత సేపే మనం పనిచేయాలి. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. నేను జార్జ్ అన్న ప్రార్థన చేపిస్తా, భలే చక్కటి మాట అన్నాడు. ఇది ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్కి గోల్డెన్ పీరియడ్. ఈ తెలంగాణ గడ్డను ప్రభు కొరకు సంపాదించడానికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్. ఎవరిని పెట్టారా? మీరేం చేయాలి? అన్నయ్య వాల్ పోస్టులు అంటే ఇష్టానికి మేము వస్తాం అన్నయ్య, ఎడిటింగ్ పని ఉంటే మేము చేస్తామన్నయ్య, ఉపవాస ప్రార్థన మేము మందిరానికి వస్తామన్నయ్య, తమ్ముడా మందిరంలో ఏదో ఒక పనిలో నేను పాలి భాగస్తుని అవుతానన్నయ్య, నాకు కూడా ఏదో ఒక పని కల్పించండి. అది ఊడ్చే పనా, కడిగే పనా, మందిరం తుడిచే పనా, బాత్రూములు క్లీన్ చేసే పనా, సువార్త ప్రకటించే పనా, ఏ పని అప్పగించినా మా బలం, మా ధనం, మా సమయం పానార్పణంగా ప్రభు కొరకు మనం దారపోస్తే
దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సంఘం అనే ఈ తల్లిని వేవేలకు తల్లిగా దేవుడు మారుస్తాడు. శత్రు గవిని స్వాధీనపరుచుకునే శక్తివంతమైన సంఘంగా దేవుడు నిలవబెడతాడు. ఒక సంతోషకరమైన విషయం, దైవ సేవకురాలు దేవుని సేవకు తీర్మానం చేసుకొని వచ్చినప్పుడు సేవకురాలకి సేవకు వచ్చిన మొట్టమొదటి సంవత్సరం సేవకురాలకు దేవుడిచ్చిన వాగ్దానం ఇప్పుడు నేను చెప్పిన వాగ్దానం. నా కుమారి, వేవేలకు నువ్వు తల్లి ఉగదువుగాక, శత్రువు గవిని నువ్వు స్వాధీనపరుచుకుందువుగాక. దైవజనమా, నా వైపు చూడండి, నేను ముగిస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ స్వరానికి మాత్రమే పరిమితం కాలేదు, అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఈ 2024 సంవత్సరం ముగింపు కల్లా యేసు నామం పేరిట ఇది 1000 ఆశీర్వదించబడాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మొన్న దైవ సేవకులు వచ్చి ఇక్కడ ప్రవచనం ఎత్తి చెప్పారు కదా, ఎంతమందికి ఎన్నంతలుగా ఆశీర్వదించబడాలి? 1000 ఈ పరిచర్య ఆశీర్వదించబడాలి. ఉదయం ఫస్ట్ సర్వీస్కి చర్చి సరిపోలేదు. నేను దైవ సేవకురాలు ఇందాక మాట్లాడుకుంటా 3వ సర్వీస్ కూడా స్టార్ట్ చేద్దాం, టైమింగ్ ఎట్లా అడ్జస్ట్ చేయాలి ఆలోచిస్తా ఉన్నాను. ఉప్పల్ చర్చి సరిపోట్ల, మెదక్ ప్రాంతంలో చర్చి సరిపోట్ల, చర్చి స్థలం కోసం వెతుకుతూ ఉన్నారు. నేనంటా సంగమా, ఇది మనం పనిచేసే కాలం, సోమరులుగా ఉండే కాలం కాదు. మన కడుపు నింపుకొని మనం కోట్ల రూపాయలకు పడగెత్తే కాలం కాదు. అవుదాం, కుబేరులం అవుదాం. ఆశీర్వదించబడే కొలది, వర్ధిలే కొలది దేవుని పరిచర్యకు వెదజల్లుదాం గాక. ఎందుకో తెలుసా? శత్రువు గవనులను మనం స్వాధీనపరుచుకోవాలి. నేడనే సమయం ఉండగానే, బలం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, అనుకూలత ఉన్నప్పుడే మనం పోరాడదాం. ఇప్పటి వరకు ఆశీర్వదించబడిన దానికంటే 1000 ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించాలి. దానిలో నీవు ఒక పాలిభాగస్తుడు కావాలి. చప్పలు కొట్టే సైకో స్తోత్రాలు చెప్పు. నేనంట, దైవజనమా, యవన బిడ్డలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కొన్నిసార్లు సేవకుల పిల్లలకు చెప్తాం, మేము మాట్లాడుకుంటాం, అసలు మేము పడే కష్టం కంటే మందిరంలో కొంతమంది యవన బిడ్డలు ఉన్నారు. ఆ మాట, అంత పెద్ద మాట నేను అనలేను. వాళ్ళ కాళ్ళకి దండం పెట్టిన వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను. ఎప్పటికీ మేము వాళ్ళకి రుణస్తులు. కానీ ఒక బాధ ఏంటో చెప్పమంటారా? పరిచర్య చేసే బిడ్డలే పరిచర్యలో ఉంటారు. తతిమా బిడ్డలు కొంతమంది టచ్ మీ నాట్ అన్నట్లుగా దూరంగా ఉండే బిడ్డలు దూరంగానే ఉంటారు. మన మీటింగ్ జరిగింది కదా, నేను చెప్పా, మీటింగ్ జరిగింది, ముగింపు. సహజంగా ముగింపు అయిపోయిన తర్వాత ఎవరంతటా వాళ్ళు వెళ్ళిపోయి ఆడావుడిలో ఉంటారు. అసలు ఎక్కువ పని ఎప్పుడు ఉంటుంది? మొత్తం అవి ఉప్పదీయటం, లారీలో పెట్టడం, సర్దుకోవటం, అవన్నీ తీసుకొచ్చేసరికి తెల్లారిపోద్ది. విచిత్రం ఏంటో చెప్పమంటారు, నాకు కొంచెం బాధ కలిగించింది. ఏంటంటే, ఎప్పుడు ఎక్కడ మీటింగ్స్ జరిగినా ఏ బిడ్డలు పనిచేస్తారో వాళ్ళే రాత్రిపూట పనిచేసారు. కానీ ఉద్యోగాలను బట్టి రాలేని కొంతమంది యవన బిడ్డలు, దూర ప్రాంతాల్లో మీటింగ్స్ జరిగితే రాలేరు కదా, ఉద్యోగాలను బట్టి రాలేని బిడ్డలు హైదరాబాద్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు, అరే పరిచర్య చేసే అవకాశం వచ్చిందిరా, పనిచేసే అవకాశం వచ్చిందిరా, నందిగామలోనో, విజయవాడలోనో, వైజాగ్లోనో ఎక్కడో మీటింగ్ ఏర్పాటు చేస్తే వెళ్ళలేకపోతున్నాం కదా, మన వాకిడి దగ్గరే పరిచర్య జరుగుతుందిరా, అయిపోయిందాకా నేను నిలవబడతాను రా అని ఎవరైనా కొంతమంది యవన బిడ్డలు నిలవబడతారంటే నిలవబడలే. అది పాత విశ్వాసులు, పాత యవన బిడ్డలు. ఎప్పుడు పరిచర్య చేసి ఆ బెనీ అక్కడ ఉంటాడు, ఎప్పుడు పరిచర్య చేసి ఆ జోసఫే ఉంటాడు, ఎప్పుడు పరిచర్య చేసి ఐజకే ఉంటాడు, ఎప్పుడు పరిచర్య చేసి ఆ రమేషే ఉంటాడు, ఎప్పుడు పరిచర్య చేసి ఆ రమేష్ గంగాధరే ఉంటాడు. అరే మనకింత పట్టణంలో మనకింత దగ్గరగా పరిచర్య చేసే అవకాశం వచ్చింది, మనం పనిచేద్దాము అన్న ప్రత్యక్షత గతంలో జరిగింది. యవన బిడ్డలారా, నా వైపు చూడండి. మన పరిచర్య ద్వారా శత్రు గవిని మనం స్వాధీనపరచుకోవాలి. గ్రామాలను గట్టిగా చెప్దాం, ఆమేన్. గ్రామాలను మనం స్వాధీనపరచుకోవాలి. దేవుడు మనల్ని ఉంచుతున్న ఈ తెలంగాణ గడ్డను యేసయ్య చేతులకు మనం కానుకగా పెట్టాలి. కానుకగా పెట్టాలి. యేసయ్యకు కానుకగా పెట్టాలి అంటే నీ బలం, నీ సమయం, నీ ధనం పానార్పణంగా దేవుని కొరకు మనం పోయిదుంగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభా, ఈ కుమ్మాలు నేను పారద్రోలాలి ప్రభా, ఒక చిన్న తీర్మానం చేసుకో, నా ద్వారా కనీసం ఒక మందిరమైన కట్టబడాలి ప్రభా, ఒక చిన్న తీర్మానం చేసుకో. ఓ 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను ఒక్కడనే ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి ప్రభా, నన్ను అలా ఒక చిన్న తీర్మానం చేసుకో. ఆ కార్యం సఫలం చేయటానికి సామర్థ్యాన్ని కూడా అనుగ్రహించేవాడు.
చెప్పాలా? ఆమెను కాదు. సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడు, సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడు. నేను ఎప్పుడు చెప్తా కదా, ఇది చెప్పిక నేను ప్రార్థన చేస్తా. యవ్వన బిడ్డలు ఉన్నారు, ప్రభా నాకు ఒక బుల్లెట్ కావాలి ప్రభా, నాకు ఒక బుల్లెట్ కావాలి ప్రభా అని వాడు 24 గంటల బుల్లెట్టు 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 అంటున్నాడు. దేవుడు ఆలోచిస్తాడు, వీడికి బుల్లెట్ ఎందుకు అని. వాని ఆలోచనలో, ప్రభా నాకే గనక బుల్లెట్ ఉంటే, నాకే గనక బండి ఉంటే అప్పుడప్పుడు మెదక్ ప్రాంతాలకు వెళ్ళి అన్నయ్యలతో కలిసి నేను సేవ చేస్తాను. నా సేవకుల్ని నా బండి మీద తీసుకుని వెళ్ళి నేను నా బండిని స్వార్థ పనిలో నేను వాడుకుంటాను ప్రభా, నాకు బుల్లెట్ ఈ ప్రభా, బుల్లెట్ ఈ ప్రభా అంటే, బుల్లెట్ ఏం కర్మ, కారు కూడా దేవుడు ఇస్తాడు. అట్లా కాకుండా నాకు బుల్లెట్ ఈ ప్రభా, బుల్లెట్ ఈ ప్రభా అని అడిగేటప్పుడు, ఎందుకురా వీడికి బుల్లెట్, మహేష్కి బుల్లెట్ ఎందుకు అనుకుంటాడు. ఆ లోపట మనోడు లోపట, ప్రభా నాకే కనుక బుల్లెట్ ఇస్తే, మా సోరారం ఈ వీధి ఈ చివర బుల్లెట్ కిక్కు కొడితే డుక్ 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 నేను అట్లా బండి మీద వెళ్తా ఉంటే మా వీధిలో ఉన్న ఆడపిల్లలంతా వచ్చి గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అని ప్రజలు అనుకుంటా ఉంటే, ప్రభా ఆ తృప్తే వేరయ్యా అన్నావా, బుల్లెట్ కాదు ఆమ్లెట్ కూడా గతి ఉండదు నీకే, అంతే. సంగమా, తిని పండుకునే సమయం కాదు ఇది. దేవుడు నన్ను ఆశీర్వదించాడని నీడ పట్టున బ్రతికే సమయం కాదు. సమయం ఎరిగి మనం పని చేయాల్సిన దినాల్లో బ్రతుకుతున్నాం. ఇంకో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచితే భారతదేశంలో ఎలాంటి చట్టాలు వస్తాయో ఎరగలేని గడగడలాడుతూ బ్రతుకుతున్న దినాలు. సమయం ఉండగానే పగలున్నంత వరకే మనం పని చేయాలి, పగలున్నంత వరకే మనం పని చేయాలి. ఏంటి మన పని? శత్రు గవిని మనం స్వాధీనపరుచుకునే వారిగా ఉందము గాక. మన గుమ్మం దగ్గర నిలవబడ్డాడు, వాడితో రాజీ పడదామా, పారదోలదామా? పెద్దగా చెప్పాలా? వాడు ఎక్కడ నిలవబడ్డాడు? మన గుమ్మం దగ్గర నిలవబడ్డాడు. గుమ్మం దగ్గర నిలవబడిన వాడిని నువ్వు పారదోలటానికి ప్రయత్నం చేయి, పరాక్రమాన్ని పుట్టిస్తాడు దేవుడు నీకు. అయిపోయింది, నువ్వు పూర్తిగా దేవునికి అంకితం అయిపోయావు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పగవారి గౌనులను, శత్రువు యొక్క గౌనులను మనం స్వాధీనపరుచుకొని శత్రువు యొక్క గౌనులను కూడా యేసయ్యకు మనం కానుకగా సమర్పించుదుముగాక. పరిచర్యలో పానార్పణంగా పోయబడుదుముగాక. పెద్దగా చెప్తాం ఆమేన్. ఎవరిని పెట్టారా? పరిచర్యకు రండి, దేవుని పనికి రండి, మందిరంలో ఉపవసించి ప్రార్థన చేయడానికి పరిగెత్తుకుంటారండి. మీ యవ్వన రక్తం యేసయ్య కొరకు దారబోస్తే రేపు మీరు నడి వయసుకు వచ్చిన తర్వాత యవ్వన కాలం తీరిపోయే లోపే బలవంతుని చేతిలో బాణాలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభించును కాక.